జయశంకర్ జిల్లా రేకొండ మండల కేంద్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇప్పక్కాయల నర్సయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసిన సందర్భంగా ఇంద్రమ్మ కూడలి వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కిష్టయ్య, ఎన్ఎస్ఆర్ సంపత్రావు, పిఏసిఎస్ చైర్మన్ నడిపల్లి విజయరావు, మేడం ఉమేష్ గౌడ్, మొడం ఉమేష్ గౌడ్, మండల మహిళా అధ్యక్షురాలు ప్రమోద, మేఘల భిక్షపతి, వీరభద్ర బ్రహ్మం, మైసా భిక్షపతి, పున్నం రవి, దేవేందర్, గండి తిరుపతి, పటం శంకర్, పున్నం ప్రవీణ్, చిలువేరు సాంబయ్య, రేగొండ టౌన్ అధ్యక్షులు రవీందర్, బానూత్ రవీందర్ నాయక్ పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి కేబినెట్ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి బీసీలను మరి పెద్ద మొత్తంలో బీసీలకు న్యాయం జరిగే విధంగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఏఐసిసి ఖర్గే గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి సారథ్యంలో మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పేద ప్రజలకు 6 గ్యారంటీలను అమలు చేస్తూ అలాగే క్రమం తప్పకుండా క్రమేపీ ఒకటొకటి చేస్తున్నటువంటి ఈ యొక్క సంక్షేమ పథకాలను మరి ప్రజల్లో చేరవేసే విధంగా అన్ని విధాల చేస్తూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలుస్తుందని చెప్పక తప్పదు. కాబట్టి పేద ప్రజలు ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, మరి మంత్రి మండలికి, మరి అలాగే పెద్దలకు ఏఐసి మల్లికార్జున ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. యనమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలా గౌరవ ముఖ్యమంత్రి వారికి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు 75-77 సంవత్సరాల కాలంలో కూడా ఏ ఒక్కరు కూడా బీసీలను తీసుకున్న నాదులు లేకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి తర్వాత కూడా 42% బీసీల రిజర్వేషన్ కల్పించిన ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి, అక్కడ సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి కూడా ఇలా తెలంగాణ ప్రజలు ఇలా కృతజ్ఞతతో వాళ్ళకు వందనాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు గౌరవ ముఖ్యమంత్రులు యనమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో 1931లో కులగణన చేశారు. ఇప్పటి వరకు దాన్ని దాఖలాలు చేయలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అంత సాహసోపేత నిర్ణయం చేయలేదు. అయినప్పటికీ గత ఎన్నికలు 2023 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో భాగంగా మేము కులగణన చేస్తాం, దానితో పాటు బీసీ కులగణనతో పాటు వాళ్లకు చట్టసభల్లో మరియు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని ఏ హామీ అయితే ఇచ్చారో గౌరవ రేవంత్ రెడ్డి గారి మరియు గౌరవ రాహుల్ గారి సారథ్యంలో ఈ నిర్ణయాన్ని ఈరోజు అమలు చేసినందుకు